నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. కలకత్తాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇవాల్టికి 10 రోజులు కానుస్తోంది. అయితే కేవలం ఇందులోని ఒకలే ఉన్నారు అని చెప్పి స్టార్టింగ్లో వచ్చిన తర్వాత వెంటనే ఆ పోస్ట్ మార్టం నిమిత్తం అంతా కూడా జరిగిన తర్వాత ఇందులో ఒకరు కాదు, దగ్గర దగ్గర ఒక 4-5 ఉన్నారన్న విషయం అయితే తెలిసిందే. మరి ఆ మిగిలిన వాళ్ళని ఎందుకని ఇప్పటివరకు ప్రభుత్వం పట్టుకోలేదు? అయితే ప్రభుత్వం పట్టుకోకపోవడమే కాకుండా ప్రభుత్వం కూడా అంటే మమతా బెనర్జీ కూడా వీళ్ళతో పాటు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ని కూడా ఎందుకని ఈ ఇన్సిడెంట్లోని ఇంట్రోగేషన్ కానీ లేకపోతే ఎందుకని ఏమీ చేయడం లేదు, ఇందులో ఇంకెవరెవరు ఉన్నారని ఎందుకని ఈ కోణంలోని వెతికే ప్రయత్నం చేయడం లేదు? అసలు ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా ఆమె బాడీ మీద చాలా ఇంజ్యూరీస్ ఉన్నాయి అండ్ పర్సనల్ పార్ట్స్లో కూడా చాలా ఇంజ్యూరీస్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్తో సహా ఇంత బహిరంగంగా కూడా పెడుతున్నప్పటికీ నిందితుల్ని ఎందుకని పట్టుకోవట్లేదు? గవర్నమెంట్ ఏమైనా కాపలా కాస్తుందా? నిందితుల్ని దీనిలోని దొరకకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇవాళ నాలోనే కాదు చాలామంది జనాల్లో ఉన్నాయి. సో వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే గౌతమి. మేడం, అసలు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కోల్కతా ఇన్సిడెంటే మనం ఫోకస్ చేస్తున్నాం, కానీ ఆల్రెడీ దీనికన్నా ముందు చాలా ఇన్సిడెంట్స్ ఇట్లానే జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఎవ్వరు కూడా ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇట్లా గ్యాంగ్ రేపులు జరిగినాయి, చంపేశారు, అవి పోలీసుల వరకు వెళ్ళి కేసులు క్లోజ్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్ అంటే నేనేంటంటే ఓకే డాక్టర్ అయినంత మాత్రాన ఇంత భారీ ఎత్తున దీని వెనక ప్రొటెస్ట్ చేయాలి లేకపోతే న్యాయం జరగాలని పోరాడుతున్నారు అని కాదు, కానీ చాలా లేడీస్కి ఇట్లానే జరుగుతూ ఉంది. అవును, గతంలో మనం చూసుకుంటే దిశ ఇన్సిడెంట్ కూడా ఆమె ఒక వెటర్నిటీ డాక్టర్. అప్పుడు కూడా ఇండస్ట్రీతో మొత్తం కథలొచ్చి చాలా భారీ ఎత్తున ర్యాలీలు చేసి ఆమెకి న్యాయం జరగాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు చనిపోయిన ఒక అమ్మాయి కూడా ఏంటంటే డాక్టర్, అవునా? అయితే ఈ ఇన్సిడెంట్లోనే ఏంటంటే స్టార్టింగ్ నుంచి చాలా వస్తున్నాయి మేడం. ఇందులో ఎంతమంది ఉన్నారు, ఇంత స్పర్మ్ దొరికింది, లేకపోతే ఇందులోని తిని మాత్రమే కాదు ఇంకా చాలా పెద్ద పెద్ద మంది చేతులు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం పక్కన పెడితే మమతా బెనర్జీ కూడా వచ్చి ర్యాలీలో పాల్గొనడం. అసలు దీని మొత్తాన్ని మనం ఏం చేద్దాం అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఒక డాక్టరు 31 సంవత్సరాల డాక్టరు కొన్ని వందల మంది ఎన్నో వందల బ్యాచ్లు ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేసినటువంటి ఆ యొక్క హాస్పిటల్లో ఆ అమ్మాయికి ఒక్కదానికి ఇంత అన్యాయం జరగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి ఇంకొక సంవత్సరంలో కోర్సు కంప్లీట్ అవుతుందనే టైంలో ఈ అమ్మాయి మీద ఎవరి కళ్ళు పడ్డాయో లేకపోతే ఎవరు ఈ అమ్మాయి మీద కక్ష పెట్టుకొని ఆ విధంగా ఆ అమ్మాయిని హింస పెట్టి ఆ విధంగా ఒక దారుణమైనటువంటి పాశవికమైనటువంటి చర్య చేసి ఆ అమ్మాయిని అలా చంపేసి నిర్దాక్షిణ్యంగా దయాదాక్షిణ్యాలు లేకుండా పోనీ రేప్ చేసి వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఒక ప్రాణమన్నా మిగిలింది అని అనుకోవడానికి కూడా లేకుండా చంపేంత కక్ష ఎవరికి పెరిగింది? వాళ్ళ మధ్యలో చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ ఉన్నారా, లేడీ డాక్టర్స్ ఉన్నారా? ఒక్కడే సంజయ్ రాయ్ ఒక్కడే ఇది చేశాడంటే నేను అసలు ఖచ్చితంగా నేను నమ్మట్లేదు. సంజయ్ రాయ్ చేసుంటే ఈ పాటికి అది కేసు ఎప్పుడో అసలు 2-3 రోజుల్లోనే బయటకు వచ్చేది. దీని వెనక వేరే వాళ్ళ హస్తం కూడా ఉంది. ఎందుకంటే ఒకడు హత్య ఒకడు రేప్ చేస్తే అంత భయంకరంగా చేసి ఉండడు. ఎంత వీడు మా ఆబ్సెంట్ మైండ్లో ఉన్న ఎంత సైకో అయినా సరే అంత దారుణంగా మెడ బోన్స్ విరిచేసి చేతులు కళ్ళల్లో గుచ్చేసి ఒక్కడికి అంత బలం ఉంటుందంటే నేను నమ్మను. అంతకు ముందే ఈ అమ్మాయి మీద ఇలాంటి ఘోరము వీడికి రాకముందే ఒక 4-5 అమ్మాయి మీద అటాక్ చేశారనేటువంటిది ఇక్కడ వాస్తవం. ఆ అటాక్ చేసిన వాళ్ళల్లో ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఒక మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళల్లో ఉన్నాడని నాకు తెలుస్తోంది. ఆ వ్యక్తిని కాపాడడం కోసము వీడిని అక్యూజ్డ్ చేశారా? ఈ సంజయ్ రాయ్ దానిలో వాడిని అక్కడికి వచ్చే విధంగా ప్రేరేపించారా? అసలు సంజయ్ ఫోన్ కాల్ డేటా లిస్టు బయటకు తీయడానికి ఎందుకు 10 రోజుల సమయం పట్టింది? ఇదే మమతా బెనర్జీ వాళ్ళ కుటుంబంలోనో లేకపోతే వాళ్ళ చుట్టాల్లోనో లేకపోతే ఈ ప్రిన్సిపల్ గార్డు ఉన్నాడు కదా వీడి తరపున ఎవరైనా మనుషుల్లోనో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇన్ని రోజులు టైం పడుతుందా? ఎందుకు ఒక ఆడపిల్ల మీద ఇంత భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరు? ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతకాలం పడుతుంది? ఇంత ఘోరంగా చేసినప్పుడు ఆ అమ్మాయిని ఇంత హింసించి ఇంత దారుణంగా పాశవికంగా అనుభవించి ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టి చేతులు కాళ్ళు విరిచేసి కళ్ళల్లో అద్దాలు స్పెక్టికల్స్ ఆ అమ్మాయికి విరిగిపోయి కళ్ళల్లో గుచ్చుకుని అంత వైలెంట్గా బిహేవ్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి 10 రోజులు టైం పడుతుందా?
అసలు ఇంకెంతకాలం government టైం అంత పడుతుంది? కష్టమా మేడం అసలు? నాకు తెలిసి అంత కష్టం కాదు. అదే చెప్తున్నాను కదా, ఒక మినిస్ట్రీలోనో ఒక పెద్ద హోదాలోనో ఉన్న వ్యక్తికి గనక అలా జరిగితే ఇంత టైం పడుతుందా? ఇంతమంది ఆవేదన రోడ్ల మీదకి వచ్చి ఇంతమంది అరిసి ఇంతమంది గోల్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉంది గవర్నమెంట్ అంటే ఏమనాలి ఆ గవర్నమెంట్ని? మమతా బెనర్జీ ఆడదే కదా, ఆమెకు ఆ బాధ తెలియదా? ఆ తల్లిదండ్రులు ఎంత పేద తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు, వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారు? ఆ బిడ్డలు లేని లోటు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? సో ఇది ప్లాన్డ్గా చేసినటువంటి హత్య అండ్ రేప్ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే, అంతకుముందు ఈ అమ్మాయి మాట్లాడిన ఫోన్ కాల్లో ఇక్కడ బ్రైవ్ తీసుకుంటున్నారని కొంచెం ఏదో అదే లంచగొండితనం నడుస్తుంది, కొంచెము చట్ట విరుద్ధమైనటువంటి పనులు జరుగుతున్నాయని ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడడము ఎక్కడో ఒక చోట అపోజ్ చేసిందని తెలుస్తోంది మనకి. అందువల్ల ఇలా నోరు తెరిచిన వాళ్ళని సమాధి చేసేస్తారనమాట. 80% ఇక్కడ జరిగేటువంటి దారుణాలు, మారణకాండలు, రేపులు ఇవన్నీ కూడా లోపల 80% సబ్సైడ్ అయిపోతాయి అన్నమాట, బయటికి రానివ్వరు. ఇప్పుడు ఈ కేసులో చూసి ఎవరో మానవత్వం వాళ్ళు చూసి దీన్ని బయటికి తీసుకొచ్చారు. కానీ ఒకవేళ ఎవరు చూడకపోయింటే ఆ అమ్మాయి కూడా జీవ సమాధి అయిపోయిండేది, అసలు ఈ ఇష్యూ బయటకే వచ్చేది కాదు. ఎవరో మానవత్వం ఉన్న వాళ్ళు బయట పెట్టి ఇలా జరిగిందని చెప్పి నోర్లు కొట్టుకొని బయటకు వస్తే అందరికి పబ్లిక్, ఇప్పుడు మీడియా చాలా డెవలప్ అయింది కదమ్మా. మీడియా ఇప్పుడు బయట తలుచుకుందంటే మీడియా వల్లనే చాలా ఇష్యూస్ సాధ్యమవుతున్నాయి, చాలా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి, చాలా రిజాల్వ్ కూడా అవుతున్నాయి. అదే. సో ఇప్పుడు ఈ మీడియా ఉండడం వల్ల ఏమైందంటే మొత్తము A to Z బయటకు వచ్చేసిన విషయాలు. అయితే ఇక్కడ ఒక్క విషయం, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి ఇది ఉన్నటువంటి కాలేజీ అది, ఎన్నో వందల మంది బ్యాచెస్, ఒక్కొక్క బ్యాచ్లో 400 మంది 500 మంది ఆడపిల్లలు 300 నుంచి 400 మంది ఉంటారు. మరి ఇంతమందికి మానిటర్ ఎవరైనా చేస్తున్నారా? ఆడపిల్లలకి ఎవరైనా సెక్యూరిటీగా ఒక 50 మందికి ఒక మనిషి, ఒక వార్డెన్ లాగా ఎవరైనా ఉంటున్నారా? లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు బాగా వాళ్ళు ఎడ్యుకేటెడ్ చదువుకుంటున్నారులే, వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారులే, ఇండివిజువల్గా వదిలేశారా? మరి ఎందుకు ఈ అమ్మాయికి ఒక్కదానికి ఆ హాల్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరు సెక్యూరిటీస్ ఉండరా? కాపలా కాసే వాళ్ళు ఉండరా? మరి ఎందుకు ఈ అమ్మాయికి ఒక్కదానికి అలా జరిగింది? ఇంతకుముందు ఎన్ని కేసులు అలా అయినాయి? దాదాపు 2001లో ఒకటి జరిగింది, 2017లో ఒకటి జరిగింది, 2004లో ఒకటి జరిగింది. మరి ఇవన్నీ బయటకు రాకుండా నోర్లు నొక్కేశారు, ఎందుకంటే ఆ రోజుల్లో మీడియా లేదు. మరి ఇప్పుడు మీడియా ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. అప్పుడు కూడా సేమ్ గవర్నమెంటా మేడం? సేమ్ గవర్నమెంట్ కాదు, అప్పుడు వేరే గవర్నమెంట్ ఉంది. మమతా బెనర్జీ అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది ఈవిడ. వచ్చి నాకు ఒక స్త్రీగానైనా ఆవిడ స్పందించాలి కదమ్మా. ఇన్ని రోజులు ఎందుకు టైం పడుతుంది? ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగినప్పుడు ఇంత టైము, ఇంత డ్రాగింగ్ ఎందుకు, ఇంత లాగింగ్ ఎందుకు? ఈ విషయంలో ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? దోషులు తెలిసి పట్టుకోలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళని తప్పించడానికి ఒకడిని వీడు అమాయకుడు అనట్లా, నేను ఈ ఎదవని పట్టుకొచ్చి వీడిని ఇక్కడ చేసి కావాడు, అందుకని ఎంత ధైర్యంగా నన్ను చంపేయండి, నన్ను ఉరి తీయండి అంటున్నాడంటే వాడికి ఎంత ధైర్యం లేకపోతే అంటాడు? అసలు నెంబర్ 1 క్వశ్చన్, సంజయ్ రాయ్ ఫోన్ లిస్ట్ తీశారా లేదా బయటికి? తర్వాత ప్రిన్సిపల్ని ఇమీడియట్గా అక్కడ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు బాడీలోని 150 ml స్పర్మ్ దొరికింది అన్నారు కదా, దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు కదా? టెస్ట్ చేస్తారు కదా. అప్పుడు చేసేటప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు అంటే ఆ టైంకి ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెక్ చేస్తారు కదా? అందరినీ చెక్ చేస్తారు. మరి ఆ రిపోర్ట్ చెక్ చేయడానికి వాళ్ళు మనుషులు ఉండాలి కదా, అవైలబుల్ ఉండాలి కదా. పారిపోయి ఉంటారు, ఇప్పుడు ఎందుకుంటారు వాళ్ళు అక్కడ? వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ కేసులో ఇంత టైం పడుతోంది, ఇంత లాగింగ్ అనమాట, లాగుతున్నారు ఈ కేసుని. 10 రోజులైనా కూడా అవుట్పుట్ లేదు, ఒక్కడిని పట్టుకున్నారు. వాడు చూడ సైకో అంటున్నారు, వాడికి మెంటల్ కండిషన్ బాగలేదంటున్నారు. మెంటల్ కండిషన్ బాగలేకపోతే ఇలా చేయాలని వాడికి ఐడియా ఎలా ఉంటుందమ్మా? మెంటల్ కండిషన్ మొత్తం కూడా చూస్తుంటే ఒక రివెంజ్, ఎప్పటి నుంచో ఉన్న రివెంజ్ పట్టుకొని 4-5 కలిసి ఆ అమ్మాయిని దారుణంగా అటాక్ చేసి చంపేసి ఒక సమాధి చేయాలని ట్రై చేశారనమాట. అది బై డిఫాల్ట్ అది ఎట్లా బయటకు వచ్చిందో మొత్తానికి బయటకు వచ్చింది. ఇంతకుముందు కూడా చాలా కేసులు అయినా కూడా ఆ కేసులు వెలుగులోకి రాలేదు. సో ఇంతకు ముందు ఏం జరిగాయి మేడం ఆ హాస్పిటల్లోని? ఎట్లాంటి ఇన్సిడెంట్స్? సేమ్ ఇలాగేనా ఆడపిల్లల ఒక అమ్మాయి 2007, ఆ అమ్మాయి 2001 సౌమ్య బిస్వాస్. ఓకే, సౌమ్య బిస్వాస్ అని చెప్పి ఆ అమ్మాయి, ఆ కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిని కొంతమంది మెడికోస్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఒక రెడ్ లైట్ ఏరియా నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక వీడియోలు తయారు చేసి, బ్యాడ్ వీడియోస్ తయారు చేసి బయటకు రిలీజ్ చేసుకోవడం, అది ఒక సొమ్ము చేసుకోవడం, అమ్ముతారంట కదా. అలా అమ్మేసి సొమ్ము చేసుకునేటువంటి కార్యక్రమంలో ఈ అమ్మాయిని, బిస్వాస్ అనే అమ్మాయిని, సుమంత్ బిస్వాస్ అనే అమ్మాయిని
బలవంతంగా ఈ రొంపిలోకి లాగేటప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోలేదన్నమాట. ఆ అమ్మాయిని పెట్టి మార్ఫింగ్ చేస్తానంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అట్లా చేస్తానని బెదిరించేసరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ కేసు 2001లో మన మీడియా అంత ఇది లేదు కదా, అలా ఆ కేసు అలా అయిపోయింది. 2007లో ఒక ప్రొఫెసర్ అలాగే బాడీ డీకంపోజ్ అయిపోయింది, చనిపోయాడు. ఆయన అలాగే చనిపోయాడు. తర్వాత ఇంకొక డమ్ అపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, దాంట్లో ఒక డెడ్ బాడీ దొరికింది. అది అలాగా అది మరుగున పడిపోయింది. ఎవరు చంపారో, ఎందుకు చంపారో, వాళ్ళు ఎవరో ఏంటో అసలు ఇంతవరకు బయటికి రాల. ఈ ఒక్క కేసు మాత్రమే ఈ ఈ ఈ మీడియా ఉండబట్టి, అది కూడా ఒక్క విషయం బయటికి రాగానే మొత్తం అంతా మీడియా వచ్చేసి దాన్ని క్యాప్చర్ చేసి ఏం జరిగిందని తెలుసుకోవడం వల్లనే ఈ విషయం ఇంత లోతుగా బయటకు వస్తుంది. అసలు నేను అడుగుతున్నాను, అసలు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ర్యాలీలో పాల్గొంటే నీకు సింపతి ఉన్నట్ట? సింపతి ఉంటే సరిపోయిందా? దోషులను శిక్షించాల్సిన బాధ్యత లేదా గవర్నమెంట్కి? చెప్పాను కదా అని చెప్తుంది కదా. ఎంత టైం తీసుకుంటారు పట్టుకోవడానికి మనుషుల్ని? ఒక రేప్ జరిగింది, ఒక అటాక్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది, ఒక అమ్మాయిని పాశవికంగా చంపేశారు. ఇన్ని కారణాలు కనపడుతుంటే ఇంకా ఏం కావాలి వీళ్ళకి ఎవిడెన్సులు? అసలు ముందు సంజయ్ రాయ్ వాడి కాల్ డేటా ఎందుకు తీసుకోవడం లేదు? ఆ కాల్ డేటాలో ఇక్కడికి రాకముందు వాడు ఎవరెవరితో మాట్లాడారో తెలిస్తే హంతకులు ఎవరో తెలిసిపోతుంది కదా, ఎందుకు తీసుకోవడం లేదు? అండ్ ఇక్కడ మనం ప్రిన్సిపల్ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద పర్సన్ గా తెలుస్తున్నారు కదా, అండ్ ప్రిన్సిపల్ యొక్క ఫోన్ డేటాను కూడా ఇక్కడ పరిశీలించాలి. ప్రిన్సిపల్ ఫోన్ డేటా, అతను వెళ్ళిపోయినాడు, అతను వేరే దగ్గరికి ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఒక కేసు నడుస్తున్నప్పుడు నువ్వే కాలేజ్ ప్రిన్సిపల్ అమ్మా, నీ దగ్గర ఒక ఇష్యూ అయింది, నీ కాలేజ్లో ఒక ఇష్యూ అయినప్పుడు నీ ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ నిన్ను ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఆ ఇష్యూకి కారకురాలు ఎవరో చూసేంత వరకు కూడా నీ బాధ్యత కాదా? ఆ అమ్మాయి నీ కాలేజీలో చదువుతున్నప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఆ అమ్మాయి చావుకి ఎవరు కారకులు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? అలాంటప్పుడు నిన్ను అక్కడ పెట్టేసేసి ఉంచకుండా, కేసు అసలు స్టార్టే అవ్వకుండా ఓవర్ నైట్ నిన్ను ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే చోటకి? అదే ఒక ప్రిన్సిపల్గా పోస్టింగ్ ఇచ్చి అదే ఎలా ఇస్తారు? ఇవ్వడానికి లేదు. అండ్ అక్కడ రెనోవేషన్ పని స్టార్ట్ చేశారు. అంటే ఏంటి? ఆ మరకలు, బ్లడ్ గుర్తులు ఏం లేకుండా ఉండేందుకు సబ్సైడ్ అది పూర్తిగా మాఫ్ అయిపోయేందుకు ఆ రంగులు వేసేసి అవన్నీ పగలు కొట్టేస్తే అర్థం ఏంటి? అవి ఎవిడెన్స్ అన్నీ పోతాయి కదమ్మా. అందుకని ఇమ్మీడియట్గా ఎందుకు సిబిఐ వాళ్ళు ఈ పోలీస్ డాగ్స్ అవన్నీ వచ్చాయా, చూసాయా? అసలు ఎవరిని పట్టుకున్నారు? ఒక్కడిని పట్టుకొని చూపిస్తున్నారు. ఒక్కడి వల్ల ఇంత జరిగిందంటే నేను నమ్మనమ్మా ఇది. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది మేడం, అయితే ఒక్కడే చేశాడు అని చెప్తూ ఉన్నారు కదా, ఇంకోటి చేసిన వాడు కూడా ఏంటంటే కొంచెం జిమ్ అది చేస్తూ ఉంటాడు, అందుకే అంత బలవంతంగా ఆ పిల్లని ఆపగలిగాడు, కొట్టాడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎంత జిమ్ చేసినప్పటికీ ఒక్కడు ఆపే సాధ్యం ఉంటుందా? సాధ్యం. ఎందుకంటే ఆ అమ్మాయి అపోజ్ చేసినట్టు కొన్ని దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టేబుల్ మీద నుంచి అమ్మాయి కింద కూడా పడిపోయింది. అంత అపోజ్ చేసినప్పుడు ఎక్కడ చోట ఒక తన్నుదంతో వాడు పడిపోతాడు. పడిపోయినప్పుడైనా అమ్మాయి పారిపోవచ్చు. అలా కాకుండా ముందే ఆ అమ్మాయిని ఎవరో గందరగోళం చేసి వెళ్ళారు, ఆ తర్వాతనే వీడొచ్చాడు. అందుకనే అంత విధంగా పాశవికంగా గాయాలు, రక్తము, ఆ చెంపలంతా దెబ్బలు, చెవుల దగ్గర దెబ్బలు, రక్తం కాటము ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి అదంతా కేవలము ఒకరి వల్ల అయ్యే పని కాదు. వాడు ఎంత జింబాడీ అయినా కూడా ఒకడి వల్ల అది సాధ్యమవుతుందంటే నేను నమ్మలేను. అయినా ఆడపిల్లలకి రక్షణ లేదమ్మా. ఏదో ఆడపిల్లలు మాట్లాడుతున్నారు, అబ్బాయిల్ని వల్లో వేసుకుంటున్నారు, అబ్బాయిలతో మాట్లాడుతున్నారు అంటారు, కానీ శారీరకంగా ఆమె బలహీనతను ఆధారం చేసుకుని ఇటువంటి ఘోరమైనటువంటి దారుణమైన చర్యలకి ఒడికడుతున్నారు మగవాళ్ళు అనేవాళ్ళు. సో ఈ విషయంలో కనుక అసలు ఏం లేదు, ఎవడు చేశాడో పట్టుకోవడానికి 3 రోజులు సరిపోద్ది నాకు తెలిసి. 3వ రోజే మొత్తాన్ని ఎవరెవరు చేశారో మొత్తాన్ని కాల్చిపడేయాలంతే. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రాణం తిరిగి వస్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి చదివిన చదువు ఇంకొక సంవత్సరం అయితే తల్లిదండ్రులకి ఒక సాయంగా ఉండగలిగిన అమ్మాయి అలాంటి అమ్మాయిని దారుణమైన పని కొడిగట్టి ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు. ఎంత ర్యాలీలు చేసినా 10 రోజుల్లో ఏం అవుట్పుట్ సాధించారు? ఏమీ లేదు. ఒక్కడనే చూపిస్తున్నారు, సంజయ్ రాయ్ అని. మిగిలిన వాళ్ళు ఎవరి పేర్లు బయటికి రావట్లా. దీని వెనక రాజకీయ కుట్ర ఉంది. ఇంకొకటి చెప్తున్నాను, ఇలాంటి పనులు చేయడానికి కూడా ఒక ధైర్యం రావాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ వాడుతున్నారు. డ్రగ్ మాఫియా కూడా అక్కడ నడుస్తుంది. అందుకనే ఆ డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత బలం వస్తుంది. అవతల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలహీనంగానే ఉంటారు. బేసిక్గా నిద్రపోతున్నామంటే మనకి
కోలుకొని బలం ఇంకా తెచ్చుకొని అప్పటికి ఆ అమ్మాయి 36 అవర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తూ కంటిన్యూస్గా ఉంది నిద్ర కదా. లేదు ఆ పాపకి నిద్ర లేదు, తిండి లేదు, ఎప్పుడు తినిందో ఎప్పుడు పడుకుందో ఏదో అలసిపోయి ఒక విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్లేస్ దొరికిందని పడుకుంది. ఆమెకు ఒక భరోసాతో పడుకుంది, ఇది నా హాస్పిటల్, నాకేమవుతుంది, ఇక్కడికి ఎవరు వస్తారులే అని ధైర్యంతో పడుకుంది. అసలు సీసీ కెమెరాలు ఏమైనాయి? సీసీ కెమెరాల రిపోర్ట్ ఎందుకు తీయటం లేదు? అదే. అండ్ అక్కడ లేవని కూడా చెప్తున్నారు కదా, అది ఎందుకు లేవు? లేదు, సీసీ కెమెరాస్ పని చేయడం లేదు అసలు. సీసీ అన్ని సంవత్సరాల నుంచి అన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ కాలేజీలో సీసీ కెమెరాలు లేవు అనడము హాస్యాస్పదం. అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదని అర్థమవుతుంది, సెక్యూరిటీ లేదని అర్థమవుతుంది, బేసిక్ కమ్యూనిటీస్ కూడా మెడికోస్కి లేదు అని అర్థమవుతుంది. మేడం ఇక్కడ మనం ఇంకొకటి చూసుకుంటే మొత్తం కూడా పక్కా ప్లాన్తో చేసినట్టు తెలుస్తుంది అండి. ఆ సెమినార్ వైపు ఏ వ్యక్తి కూడా రాకపోవడం, నార్మల్గా ఎంత మిడ్ నైట్ అయినప్పటికీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు హాస్పిటల్లోని. ఒక పేషెంట్కి పక్కనే ఒకరు ఉండడానికి ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అండ్ ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆ అమ్మాయి అరిచినా ఎవరికైనా వినిపిస్తుంది. అండ్ ఆ సెమినార్ హాల్ కూడా మనం చూసుకుంటే పక్కన టేబుల్ ఉంది, జస్ట్ టేబుల్ ని కొట్టినా సరే ఏంటి గోళ అని చెప్పి కూడా వస్తారు. సెమినార్ హాల్ అంటేనే సెమినార్ జరిగినప్పుడు మాత్రమే అక్కడ ఎవరైనా వెళ్తారు. సెమినార్ హాల్ అంటేనే అదే ఉండదు. ఇప్పుడు సెమినార్ హాల్ మనం చూడండి, కొన్ని చోట్ల హాల్స్ ఉంటాయి మన కాలేజెస్లో, అలా పోతే అవి మిగిలిన టైంలో వెళ్తే నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా సౌండ్ లేక, అదే ఒక అకేషన్ అనగానే అందరు బెలబెలమంటే అక్కడికి వస్తారు. ఆ టైం నైట్ పూట ఆ సెమినార్ దగ్గర ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు. సో ఆ అమ్మాయి ఏమైందని కొంచెం రెస్ట్ తీసుకుందాము, ఇది నా కాలేజీ, ఇది ఇక్కడ పడుకుంటే నాకు సేఫ్టీ ఉంటుందని ఎంత నమ్మకంతో అక్కడ పడుకుంది అమ్మాయి. కానీ ఈ కుట్రపూరితమైనటువంటి మనుషులు ఏం చేశారంటే ఆ అమ్మాయి అంతకుముందు బయటపడిన వాస్తవాలు ఏదైతే బయటపెట్టిందో అవన్నీ మనసులో పెట్టుకుని అందరూ కలిసి ఇందులో నిజంగా ఆడపిల్లలు ఉంటే వాళ్ళని కూడా తూట్లు పొడిచేటట్టు కాల్చి పడేయాలన్నమాట. ఎందుకంటే సాటి స్త్రీని అంత దారుణంగా చంపారు అంటే అవి నిజంగా ఆడవి కాదు, అవి రాక్షసులు అనమాట, నరరూప రాక్షసులు అనుకోవాలి. ఒక ఆడపిల్లని ఇంకొక ఆడపిల్ల చంపటం, ఈరోజు మనం గొంతెత్తి ఈ విధంగా అరుస్తున్నామంటే పురుషాహంకారానికి అరుస్తున్నాం, పురుషుడు చేసే దాడులకు అరుస్తున్నాం. అదే ఒక స్త్రీ మీద స్త్రీ దాడి చేసినటువంటి విషయం బయటకు వస్తే మాత్రం ఆ రాస్కెల్స్ని మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. గవర్నమెంట్కి ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఎలాగైతే చనిపోయిందో అంతే దారుణంగా 6, 5, 4, 2, 3, 1 నాకు తెలీదు, వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మొత్తాన్ని కాల్చిపడేయాలి. అప్పుడు కానీ మిగిలిన వాళ్ళకి బుద్ధి రాదు, ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ చేయడానికి గడగడగడ వణికిపోవాలన్నమాట. కానీ ఏంటంటే మన అందరూ ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా ఇట్లాంటి శిక్ష వేయాలి. మనం అదర్ కంట్రీస్లో చూసుకుంటే సౌదీ కానీ ఎక్కడైనా సరే ఇలాగ దారుణం చేసే వాళ్ళకి నడి రోడ్డు మీద ఉరి తీయడం కానీ చంపడం చేస్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్, పర్టికులర్గా మన దేశంలోని గవర్నమెంట్ ఎలా అంటే వీళ్ళు తప్పు చేశారా లేదా అని ప్రూవ్ చేయడానికి కొంతకాలం, దాని తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ బయట తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నిజాలు ఒప్పించుకోవడానికి ఇంకొంతకాలం, వీళ్ళకి శిక్షకి ఇంకొంతకాలం. దీనిలో ఏంటంటే వీళ్ళ లైఫ్ పీరియడ్ మొత్తం అయిపోతుంది. మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు 10 రోజులైంది ఒక్కడని పేరు చెప్తున్నారు. అదే 10 రోజులకు లాస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి చనిపోయింది, ఆమెని బూడిద చేసేసారు, గుర్తుందా? ఆ కేసులో మొత్తం 4, 5 కాల్చిపడేశారు. ఆ విధంగా కాల్చాలి, అయినా బుద్ధి రావట్లా. ఏదో ఇంకా అది కాకుండా ఇంకా ఏదో ఒక శిక్ష కఠినంగా ఉండాలమ్మా. అంటే బతుకుతూ నిర్జీవంగా పడి ఆ బాధను అనుభవిస్తూ కొంతకాలం ఉండేటట్టుగా శిక్ష చేయాలి. చంపేస్తే ఆ బాధ ఆ క్షణంతో పోదు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు అలా కాదు. ఆ పిల్ల ఎంత బాధపడిందో, ఎంత అరుపులు అరిచిందో, ఎంత నరకం అనుభవించిందో ఆ విధంగానే వాళ్ళు చావాలి. అది ఆడైనా సరే మగైనా సరే. అదే సాటి మనిషిని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే అమ్మా, ఒకళ్ళని ప్రోత్సహించడం కూడా అది కూడా భయంకరమైన నేరం. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందమ్మా, ఆ అమ్మాయి మామూలుగానే ఉంటుంది, ఇంకిద్దరు కలిసి ఆ అమ్మాయిని ప్రొవోక్ చేశారనుకోండి, ఎంకరేజ్ చేశారనుకోండి, చంపవేని, అది కూడా నేరమే. ఎవరినైతే వాళ్ళని ఎంకరేజ్ చేసిన మనిషి ఎవరో, పెద్ద మనిషి ఎవడో ఒకడు ఉంటాడు వెనక, వాడెవడో కనుక్కోవాలి. వాడిని ముందు చంపేస్తే అసలు అక్కడికి సమాధి అయిపోతుంది. ఒక ఈ క్రూరమైన చర్యలు, హేయమైన చర్యలు ప్రేరేపించటం. అక్కడ కూడా ఈ ప్రొఫెసర్లు ఉంటారు కదమ్మా, కానీ అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ కాలేజీలో ఆర్ఎల్స్ హాస్పిటల్స్లోనే ఇట్లానే ఉంటారా మేడం? ఉంటారు చాలా వరకు. నేను అంటున్నాను కదా, వాళ్ళు ఎవరేమనుకున్నా పర్వాలేదు, దాదాపు 60 to 70% ఇలాగే ఉంటారు మార్కుల కోసం. ఈ థిరీలో ఏం ఉండదు, థిరీలో ఎవరు ఏం చేయలేరు. ప్రాక్టికల్స్ వచ్చేసరికి నువ్వు నా మాట వింటావా, విను, లేకపోతే సెక్షువల్గా కూడా అబ్యూజ్ చేస్తారు. సెక్షువల్ అబ్యూజ్ ఉంటుంది, డబ్బులు కూడా అడుగుతారు. నిన్ను పాస్ అయ్యాలా వద్దా, నెక్స్ట్ ఇయర్కి వెళ్తావా లేదా, నువ్వు వెళ్ళాలంటే నాకు ఇంత డబ్బులు, లేదా కొంచెం అమ్మాయి బాగుంది అనుకో, వాళ్ళకి నచ్చింది అనుకో, నువ్వు నాతో పాటు రావాలి, లేకపోతే నీకు ఇయర్ ఇక్కడే ఉంటావు నువ్వు. అలా ఫెయిల్ అయ్యి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు.
వద్దనుకొని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కెరీర్ని నాశనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రొఫెసర్లు దాదాపు 70% అలాగే ఉంటారు కాలేజెస్లో. కొంతమంది నేను ఎంక్వైరీ చేస్తే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట ఇది. అంత దారుణంగా ఉంటున్నాయి కాలేజెస్లో. తర్వాత ర్యాగింగులు, అది మ్యాన్ హ్యాండ్లింగ్, ర్యాగింగులు, భయంకరమైన ర్యాగింగులు ఉన్నాయి. ర్యాగింగులు ఎవరు బ్యాన్ చేసినట్టు ఉన్నారు కదా, బ్యాన్ చేశారు, అయినా నడుస్తుంది, లోపాయకారిగా నడుస్తుంది. ఇప్పుడు ఇద్దరున్నారమ్మా, రేయ్ నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే పోయి అక్కడ పోయి గంజాయి పట్టురారా, పట్టుకో రాలేదనుకో నిన్నేమి లేదు ఇక్కడ తిప్పుతాను బట్టలు ఇప్పేసి అన్నాడు అనుకో, వాడు భయపడతాడు కదా, పోయి తెచ్చిస్తాడు. అది పోయి అక్కడ క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ తీసుకురారంటే పోయి తెస్తాడు, తప్పదు. ఇంకా అలా లోపాయకారిగా అందరికి తెలిసే విధంగా కాకుండా లోపల మనుషులు హింసలు పెట్టి చిత్రహింసలు పెడుతుంటే ఆ బాధలు తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకో తెలియదు కారణం. వర్క్ ప్రెజరు, లేకపోతే చదువు ప్రెజరు, చదువుకోమని ఎక్కువ ప్రెజర్ పెడుతుంటే చచ్చిపోయారు. కాదు, ఈ విధంగా కొన్ని ర్యాగింగ్ల వల్ల కూడా పిల్లలు చనిపోతారు. లోపల పబ్లిక్గా చేసే ర్యాగింగ్ ఒకటి ఉంటుంది, లోపల చేసే ర్యాగింగ్ ఉంటుంది. నువ్వు నా మాట జూనియర్ని పట్టుకుని నువ్వు నా మాట వింటావా, లేకపోతే నిన్ను నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయకుండా ప్రొఫెసర్కి చెప్పమంటావు, ఎందుకంటే వీడి సీనియర్ కదా, ఓకే ప్రొఫెసర్కి చెప్తాను. ప్రొఫెసర్లు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రం వాళ్ళ దారిలో పెట్టుకుంటారు. రే ఆ పిల్లని అంటాడు, చెప్పకపోతే వీడు వినకపోతే వీడికి పడతాయి కదా, వీడికి పోతాయి మార్కులు. అందుకని వీడేం చేస్తాడు, ప్రెజర్. అదే అంటున్నా నేను, తప్పుని ప్రోత్సహించేవాడు కూడా పెద్ద తప్పు చేసినోడు కింద లెక్క. వీళ్ళకి ఇవన్నీ ఏమి ముందు నేర్చుకొని రారు కదా కాలేజీకి, ఇక్కడికి వచ్చాక వీళ్ళని పాడు చేసేవాళ్ళు వీళ్ళే. సో ఆ విధంగా కూడా ఆ అమ్మాయిని చంపడానికి లేకపోతే ఇలా చేయడానికి కారకులు ఎవరున్నారో, ఉన్నారా లేదా అంటే ఉన్నారని నేను అంటాను. ఎందుకంటే ఒక్కడికి సాధ్యమైనటువంటి మర్డర్ కాదు అది, దీని వెనక చాలా హస్తాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళల్లో ఆ అమ్మాయిని పాడు చేసిన వాళ్ళల్లో ఒకడెవరో రాజకీయ రంగానికి చెందినటువంటి వ్యక్తి ఎవడో ఉన్నాడు, వాళ్ళ కొడుకో ఎవడో, వాడిని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. లేకపోతే ఈ కేసు ఇన్ని రోజులు డ్రాగ్ ఆన్ అవ్వదు. 3 రోజుల క్రిందగా కేసు అది జరిగినటువంటి 9వ తారీఖు జరిగితే 10, 11 తారీఖుల్లోనే వాళ్ళు పట్టుకొని ఉండాల్సింది. ఒకరిని పట్టుకొని వీడే అని చూపిస్తున్నారు. కాదు, ఆ అమ్మాయి దారుణంగా రేప్ చేయబడింది. దీని వెనకాల ఎంతమంది ఉన్నారో పట్టుకోవాల్సిన బాధ్యత బెంగాల్ గవర్నమెంట్కి ఉంది. ఈ విషయంలో మమతా బెనర్జీ ఒక లేడీ కాబట్టి ఆమె కూడా సీరియస్గా స్పందించి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అదేమ్మా, ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడైనా ఎవరో ఒకళ్ళు మార్పు వస్తుంది, ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇట్లాంటి వాటికి దారి తీయకుండా ఉంటారు ఆడపిల్లలు అని చెప్పి మనం అనుకుంటున్నా కొద్దీ ఎక్కడో ఒక చోట రోజుకి 2-3 సేమ్ ఇవే అఘాయిత్యాలే ఆడవాళ్ళ మీద ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. ఎందుకు డెహ్రాడూన్లో ఒక అమ్మాయిని బస్సులో రేప్ చేసేసారంట. ఒక నిన్నగాక కదులుతున్న బస్సులో కదులుతున్న కార్ల కింద ఎద్దల బండి పక్కన. ఏంటమ్మా ఈ దారుణాలు, వినడానికి అసహ్యంగా లేదా? అసలు మనిషి జాతి నుంచి వచ్చారా లేకపోతే ఒక జంతు జాతి నుంచి వచ్చారా? మామూలుగా ఒక ఆడపిల్ల జస్ట్ ఒక జాబ్ ముగించుకొని బస్సులో వెళ్ళాలన్నా కూడా వాళ్ళు భయపడుతుంది. బస్ అవనివ్వండి, ప్రైవేట్ బస్ అవనివ్వండి. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారమ్మా నాకు అర్థం కాదు. ఏంటి పిల్లలు ఇంత భయంకరంగా తయారవుతున్నారు? చెప్తున్నాను కదమ్మా, ఆ బిడ్డను ఎవరైతే చంపారో, ఏ ఆడపిల్లనైతే ఒకడు ముట్టుకొని ఇంత అఘాయిత్యాన్ని కొడికట్టాడో వాళ్ళందరూ కూడా ఆ మ్యూజిక్ని ఇక్కడ బతికుండగానే ఫేస్ చేస్తారు. అదైతే వాస్తవం. కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చస్తాడు. ఒక ఆడపిల్ల నాశనం చేసినాడు, ఆ కుటుంబంలో వాడి బిడ్డలు కూడా అలాగే నాశనం అవుతారు. నేను చెప్తున్నాను, ఇది నా వాక్కు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది. ఎందుకంటే మనం ఏమి విత్తుతామో మనం అదే కోస్తాం పంట. అదే మనం మంచి చేస్తే మన బిడ్డలకు దేవుడు మంచి చేస్తాడు. మనం చెడు చేసామనుకో ఎవరికన్నా, ఆ చెడు మనల్ని జీవితాంతం వెంటాడుతుంది అనమాట. ఈరోజు తప్పించుకోవచ్చు, ప్రిన్సిపల్ గారు తప్పించుకోవచ్చు, లేకపోతే అమ్మాయిని అటాక్ చేసినట్టు తప్పించుకోవచ్చు, ఇంకొకరు తప్పించుకోవచ్చు, ఆ బిడ్డను బాధపెట్టినట్టు తప్పించుకోవచ్చు. కానీ పైన భగవంతుడు ఉంటాడు, ఆయన నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది వాళ్ళు అనుభవించి తీరుతారు. ఈరోజు పోలీసులు డబ్బు తీసుకొని మాఫ్ చేయొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు డబ్బులు తీసుకొని దాన్ని మసిపూసి మారేడికాయ చేసి పక్కకు నెట్టేయచ్చు. కానీ భగవంతుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా చాలా బాధతో తనకి నేను నివాళులు అర్పించుకుంటున్నానమ్మా ఆడపిల్లకి. ఏదైనా సరే త్వరగా ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక పక్షానే కాకుండా ఇట్లా ఆడపిల్ల భవిష్యత్తు పోయింది, అసలు గవర్నమెంట్ చేయాల్సిన పని త్వరగా చేసి ఎటు రాజకీయాల కోసమో లేకపోతే డబ్బు కోసమో లేకపోతే ఎవరినో కాపాడాలని కోసమో కాకుండా ఆడపిల్ల భద్రత ఏంటి అని చెప్పి ఒక ప్రభుత్వంలోని ఒక లేడీ, అది కూడా మమతా బెనర్జీ గారిని డెఫినెట్గా కోరుకుందాం. ఎవరినో కాపాడడానికి ఈ పిల్ల భవిష్యత్తు పాడైపోయింది. రేపు పొద్దున్న ఇట్లాంటి వాళ్ళు చాలామంది
వెనక మనం చూసుకుంటే. సో డెఫినెట్గా అమ్మాయికి న్యాయం జరగాలనే కోరుకుందాం మేడం. అండ్ వేరే ఇంకే అమ్మాయికి కూడా ఇట్లా జరగకూడదని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.